Hi, hello, namaste. I'm Archie Sunita from Radio City 91.1 FM and here's Bharato Naru special guest, India's leading diabetes and weight loss surgeon, consultant, Yashoda Hospitals నుంచి మనతో ఉన్నారు ఈ రోజు డాక్టర్ లక్ష్మీ కోన గారు. నమస్తే మ్యామ్. నమస్తే. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజులా మిమ్మల్ని కలవటం. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. మీ ద్వారా ఎన్నో ఇన్స్పైరింగ్, ఇంట్రెస్టింగ్ విషయాలు లైఫ్ ని ఇంకా హ్యాపీగా కొనసాగించడానికి మీ ద్వారా తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. మ్యామ్, ముందుగా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ అనేవి జంట పక్షుల్లో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి లైఫ్ లో. సో హౌ కామన్ ఇస్ టు హ్యావ్ బోత్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ టుగెదర్? Yeah, it's very common. These two diseases, obesity and diabetes, hand in hand. Almost 80% obese people ki diabetes వస్తుంది. అర్లీగానే వస్తుంది, లేట్ గానే వస్తుంది. సో మనం క్రమేణంగా వెయిట్ పెరుగుతున్నామంటే ఫస్ట్ వచ్చే జబ్బు డయాబెటీసే ఉంటుంది. సో ఒబేసిటీ అండ్ డయాబెటీస్ ఆర్ ఏ సింగిల్ డిసీజ్ కంటిన్యూటీ. వి హ్యావ్ మెడికలీ అ నేమ్ ఫర్ ఇట్ కాల్డ్ డయాబెసిటీ. అంటే డయాబెటీస్ ఇన్ ఒబీస్ ఇస్ కాల్డ్ డయాబెసిటీ. సో అండ్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. మీరు వెయిట్ తగ్గితే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఆర్ మీ షుగర్ మెడిసిన్స్ విల్ వర్క్ బెటర్. ఓకే. సో మీరు వెయిట్ పెరిగితే మీ షుగర్ మెడిసిన్స్ కొంత తర్వాత మీకు దే విల్ నాట్ వర్క్. యూ విల్ స్టార్ట్ నీడింగ్ మోర్ అండ్ మోర్ మెడిసిన్స్. సో వెరీ డీప్లీ ఇంటర్లింక్డ్ డిసీజెస్. మరి ఈ డయాబెటీస్ ని పక్కన పెడితే ఒబేసిటీ కారణంగా ఇంకేమైనా అదర్ డిసీజెస్ లాంటివి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ యువర్ హెడ్ టు టో ఎవ్రీ సిస్టమ్ గెట్స్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ. మీకు ఒబేసిటీ వల్ల ఫ్రమ్ ద బ్రెయిన్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ హెడేక్స్ బికాస్ ఆఫ్ రేజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. ప్లస్ మీకు స్ట్రోక్స్ రావడానికి అవకాశం పెరుగుతుంది. అలా మీ కిందకు వస్తే మీ హార్ట్, లంగ్స్ డైరెక్ట్ డ్యామేజ్ అవుతాయి. సో హార్ట్, బికాస్ ఆఫ్ ద ఒబేసిటీ అండ్ హై లిపిడ్స్ ఇన్ ద బ్లడ్, ద స్మాల్ వెసల్స్ బ్లాక్ అయిపోయి మీకు హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే లంగ్స్ మీద క్రమేణంగా వెయిట్ వల్ల ఒత్తిడి పెరిగి మీకు రెస్ట్రిక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఆర్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ వస్తుంది. దానివల్ల మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు ఫ్లాట్ పడుకోలేరు. ఫ్లాట్ పడుకుంటే వాళ్ళ ఊపిరితిత్తుల మీద ఒత్తిడి వల్ల వాళ్ళు దే బికమ్ బ్రెత్లెస్. అండ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఫర్ సడన్ కార్డియాక్ డెత్ అంటే ద పర్సన్ ఇస్ స్లీపింగ్ అండ్ నెవర్ వేక్స్ అప్. ఎందుకు అంటే ఈ ఒత్తిడి వల్ల బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి, అది కార్బన్ డైఆక్సైడ్ వాష్ అవుట్ అవ్వాలి. మన బ్రీతింగ్ వల్లే మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. బట్ బ్రీతింగ్ ప్రాపర్ లేదు, అండ్ స్పెషల్లీ డీప్ స్లీప్ లో బ్రీతింగ్ ప్రాపర్ లేదు అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి బ్రెయిన్ లోని ఆ కార్డియాక్ సెంటర్ కి సప్రెస్ చేసేస్తాయి. సో దానివల్ల మీకు సడన్ కార్డియాక్ డెత్స్ అవుతాయి. సో ఊబకాయంతో, లంగ్ ప్రాబ్లమ్ తో బాధపడిన వాళ్ళకి ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి సిపాప్ మెషిన్స్ ఇస్తాం. నైట్ లంగ్స్ లో ఫోర్స్ఫుల్ గా ఆక్సిజన్ పంపించే మెషిన్ పెట్టుకొని వాళ్ళు పడుకోవాలి. సో దట్స్ ఎ బిగ్ హ్యాసిల్. ఫ్లాట్ పడుకోలేరు, మెషిన్ పెట్టుకొని పడుకోవాలి, ఎక్కడికి ట్రావెల్ చేసినా అది మోసుకొని వెళ్ళాలి. సో ఇదంతా బిగ్ హ్యాసిల్. మీరు అలా కిందకు వస్తే మీకు ఫ్యాటీ లివర్, ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్స్ మంచిగా అవడం వల్ల హెపటైటిస్ వల్ల ఫ్యాటీ లివర్ డ్యామేజ్ తగ్గి, ఆల్కహాల్ ఇంకా ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల మనకి ఎక్కువ సిరోసిస్ కనిపిస్తుంది. సో పొట్లో వేరే అవయవాల్లోని క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్య కారణం ఊబకాయం. సో మీకు ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ, పెద్ద పేగుల్లో క్యాన్సర్స్ కానీ, ఆడవాళ్ళకి యూట్రస్ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ, అలాగే బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీస్ కానీ, ఇవన్నీ డైరెక్ట్లీ ఒబేసిటీతో లింక్ జబ్బులు. సో అలా మీరు కిందకు వస్తే మీకు జాయింట్స్ పోతుంటాయి, స్పైన్ ప్రాబ్లమ్స్, కాళ్ళలోని వెరికోస్ వెయిన్స్ వల్ల మీకు రక్తనాడీలు ఉబ్బి అవి చిట్లి, బ్లీడింగ్ అండ్ నాన్ హీలింగ్ అల్సర్స్. సో ఇవన్నీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ గెట్స్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ అండ్ డిసీజెస్ లింక్ టు ఒబేసిటీ. ఒబేసిటీ ఇంకా డయాబెటీస్ లింక్ ఉంటే ఇంకా మీకు రెండు మూడు ఆర్గన్స్ ఉండేవి, మీకు ఐస్, మీ కిడ్నీస్, అవి కూడా మీకు పోతాయి. ఇంకా టోస్, ఇవన్నీ కూడా డయాబెటీస్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి. మరి ఈ పీరియాట్రిక్ సర్జరీ అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది మ్యామ్ ఈ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ రెండింటిని కూడా రివర్స్ చేసుకునే విషయంలో? సో ముందు బెరియాట్రిక్ సర్జరీ క్వాలిఫై అవ్వాలంటే మీ బిఎంఐ మోర్ దెన్ 30 ఉండాలి, ప్లస్ అన్కంట్రోల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్.
సో మీ డయాబెటీస్ ప్రోగ్రెస్ అవుతుంది, మీ బ్లడ్ ప్రెషర్ ప్రోగ్రెస్ అవుతుంది, ప్లస్ మీకు అదర్ ప్రాబ్లమ్స్ అంటే మీకు జాయింట్ ప్రాబ్లం వస్తుంది, ఓఎస్ఏ డెవలప్ అవుతుంది. సో ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అండ్ వేర్ వెయిట్ లాస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మెథడ్ అండ్ ఆ పర్సన్ వెయిట్ తగ్గించుకోలేకపోతున్నారు, అప్పుడు వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ప్లస్ దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ మీ వెయిట్ తగ్గుతుంది, ప్లస్ మనకి 80 to 90% మీ షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది వితౌట్ మెడికేషన్. సిమిలర్లీ మీ బ్లడ్ ప్రెషర్ కానీ, మీ స్లీప్ యాప్నియా కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ, ఈ ఎఫెక్ట్స్ అన్ని ఆటోమేటిక్ రివర్స్ అవుతాయి. అండ్ ఫీమేల్స్ లోని హూ ఆర్ ఒబీస్ అండ్ హ్యావింగ్ పీసీఓఎస్ అండ్ ఇన్ఫర్టిలిటీ, వాళ్ళ పీసీఓఎస్ రివర్స్ అవుతుంది, వాళ్ళ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఒబీస్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యే మదర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ మనం రివర్స్ చేయొచ్చు. ఇఫ్ అ లేడీ loses weight and then plans for pregnancy, then the pregnancy will be a more safer pregnancy than an obese mother going through the pregnancy. ఓకే, మరి ఈ సర్జరీకి ఎవరు వెళ్ళొచ్చు అంటారు ఫర్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ రివర్సల్ కోసం? సో BMI more than 30 ఉండాలి. అండ్ దోస్ నీడింగ్ ప్రోగ్రెషన్ ఇన్ ద మెడికేషన్, అంటే వాళ్ళు ఒబేసిటీ పెరిగిపోతుంది, ఈ ఉండే ఇతర జబ్బుల్లో కూడా మెడికేషన్ వాడే అవకాశం పెరిగిపోతుంది, అండ్ వాళ్ళ సొంత ఎఫర్ట్ పెట్టి వెయిట్ తగ్గించుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళలోని మనకు ఖచ్చితంగా వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే సర్జరీ కంపల్సరీ అంటారమ్మా? అంటే స్ట్రిక్ట్ డైట్ తోనో ఎక్సర్సైజ్ తోనో మనం దీన్ని కంట్రోల్ చేసుకోలేమంటారా? కంట్రోల్ అవ్వదు కొన్ని వందలు, అయిన వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. బట్ అవ్వని వాళ్ళలోని వీ కెనాట్ లీవ్ దెమ్ టు గెట్ ఆర్గన్ డ్యామేజ్ ఇన్ దిస్ వే, బికాస్ ఈచ్ ఆర్గన్, ఒక స్ట్రోక్ వస్తే you can have a chance that the person can die or person can become crippled for life. Oka massive cardiac arrest is you lose the person, but if the same person undergoes surgery and ivanni jabul control loki vaste, his longevity improves, quality of life improves, so and the necessity to take so many medicines also automatically comes down. Okay, మరి బేరియాట్రిక్ సర్జరీ ఎంత వరకు సేఫ్ అంటారు అండ్ ఏమైనా రిస్క్ ఉన్నాయా? చూడండి, ముఖ్యంగా ఏ సర్జరీ అయినా we say there is always a 1% risk. Nothing is 100% successful in any type of life conditions. Okay, so as when we are doing surgery, there is anesthesia, there is body healing, and we are dealing with the unknown factor. See, body is nature, we are dealing with unknown factor. Tomorrow what the nature is going to do to you, we don't know. But given the skill, given the instrumentation and the technology what we have today, we can say that we can do all these surgeries with taking that 1% risk. Plus the individual, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే సర్జరీకి వస్తున్నారో వాళ్ళ బాడీ కండిషన్ ఏంటి. చాలా మంది ఒబేసిటీ ఫ్యూ ఇయర్స్ దాంతో బాధపడుతుంది, దానిపైన ఆల్రెడీ మీకు హార్ట్ పార్ట్లీ డ్యామేజ్, బ్యాడ్ డయాబెటీస్, బ్యాడ్ కిడ్నీస్, అలాంటి వాళ్ళలోని ఈ ప్రతి ఆర్గన్ డ్యామేజ్ అయ్యింది కూడా మనకి ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళలో ప్రాబ్లమ్స్ అయ్యే రిస్క్ కొంచెం పెరుగుతుంది. బట్ వెన్ వి సీ రిస్క్ బెనిఫిట్ రేషియో, వెన్ వి డూ 100 patients, 98 to 99 of them will do very well. 1% may face problem, and 1 out of those 100 such 1% may also have life risk. But there's life risk in everything. So we cannot say that just because for that 0.1% we will not use surgery which is beneficial for the rest of the 100. ఈ డయాబెటీస్, వెయిట్ ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వన్స్ వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా పేషెంట్స్ కి మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వెయిట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ కి 2 మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి, ఆ ఇండివిజువల్ కి డైటరీ డిసిప్లిన్ లేదు. See, to maintain good health is your responsibility. My health is my responsibility, your health is your responsibility. If you're irresponsible at that point, then no one can give you a good health forever. But even then, they may not go back to so much weight what they had previously. And if they put
effort because the process is working inside. మళ్ళీ వాళ్ళు నార్మల్ వెయిట్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. రైట్. మరి మెడికల్ ఇన్సూరెన్స్ రియంబర్స్ ఈ సర్జరీకి సంబంధించి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉన్నాయంటారా? Now insurance companies are accepting bariatric procedures, but with the strict guidelines that BMI more than 35 ఉండాలి, వాళ్ళ డయాబెటీస్ కానీ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కానీ ఇతర ప్రాబ్లమ్ లో మనకి ప్రూఫ్ చూపించాలి. ఈ జబ్బు వల్ల వాళ్ళకి ఈ ప్రత్యేక జబ్బులోని ఇంత డ్యామేజ్ అవుతుందని. దెన్ వీఆర్ నౌ from January 2021, insurance companies have accepted bariatric surgery as a metabolic disorder and giving approvals for the treatment. Great. And మీరు ఎంతో మందికి మీ కెరీర్ లో సెకండ్ లైఫ్ ని ఇచ్చారు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా. అండ్ టుడే వీ హ్యావ్ రూపేష్ గారు విత్ us, బెస్ట్ ఎగ్జాంపుల్. హలో రూపేష్ గారు, నమస్తే అండి. సో సెకండ్ లైఫ్ ని చాలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశారా? Yes, I am enjoying my life thanks to madam. She has helped me out and I have lost a lot of weight and now I feel very lighter and I enjoy my daily life. సో లక్ష్మి గారి పర్మిషన్ తో నేను రూపేష్ గారి మాటలో ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. Go ahead. ఓకే. రూపేష్ గారు, వాట్ వాజ్ యువర్ వెయిట్ బిఫోర్ సర్జరీ? I was around 138 kgs. ఓకే. ఇప్పుడు? Now I am 90. ఓకే. సో సర్జరీ ఎప్పుడు జరిగింది? It's about 2 years back. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి మీ మాటల్లో తెలుసుకోవాలండి, సర్జరీ ఎక్స్పీరియన్స్ గురించి. I was into more of a weightlifting sport and my weight was quite high right from the beginning. So I was more into an iron game and all that. So post 40 years of my life, so I always wanted to be more fit, but it was very difficult. In spite of being regular, sincere, and with full efforts, I was never able to lose my weight. And my family history is all about diabetes and hypertension, so I was much worried about this. Then I met a lot of doctors. One of my close friend doctor, he guided me towards madam, and I met madam, and she was so inspirational. And she spoke. I still remember that line. She told me, "Talk about science, no myths." So then she explained me everything about it. Then I got my surgery done 2 years back, exactly October 2019, I believe. Oh. Yes. So it's almost 2 years now. Since then, she guided me about all the diet plans. She had a team, nutrition. They gave me a diet plan. And one thing, she always told me, you stick to your workouts, maintain this diet. And I have been sticking to that. I have enjoyed every bit of it. I have lost 50 kgs. And I have become an inspiration to my own family, my siblings, my cousins. They all follow me now. Wow. And I am truly, I am telling you, I am enjoying this life of mine. Wow. Great. So, recover avvadaniki enta time pattindi meeku? How long did it take to recover? I think she was so blunt. She asked me to walk the very next hour. I think 3 hours post surgery, I was just walking in the corridors. I did not have any pain, anything. It was very casual kind of thing for me. And I got a discharge 20-40 hours after surgery. And I was moving from the very next day to my office and all. Great. So, recovery avvadam emana koncham painful ga anpinchinda? No, I never felt any pain. And I always thanked her for performing the surgery. I never felt any pain and I was back to normal immediately around 72 hours. I was just moving around. And she insisted me to move on. She never told me to take rest. She asked me to she guided me some do's and don'ts, which I followed. And I was able to do my regular work within span of 1 week. I think I was back to my workouts also. Walking and so all. True example చూస్తున్నా, వైద్యు నారాయణ హరి అంటారు కదా లక్ష్మి గారు. గ్రేట్. సో రూపేష్ గారు, మరి డయాబెటీస్ గురించి ఏంటి? I never had, but my family history, my father, my family, they are all diabetic. So I was always worried because of my weight. It was quite high.
Though with that weight, I was able to do everything what everyone does. But I always had that feeling that I am very close to being a diabetic or a hypertensive. Right. And post 45 years of my life, I wanted to avoid those pills to as much as I can. I worked out, but I was never, as madam said, I was never able to lose my weight more than 5-10 kgs. Kani eppudaithe weight ellidi, then it used to come back again. So that problem I always had. So she guided me with the surgery, and my friend, few doctors, he also suggested that I am a perfect case for this kind of surgery. Then I took a risk with my life. Then that's what they say in Hindi, risk hai to ishq hai. I am enjoying that. Right, exactly. So, మీ డైట్ గురించి తెలుసుకోవచ్చా ఆఫ్టర్ సర్జరీ? See, as per the post discharge, I was given a chart, and one personal, madam suggested me stick to more protein diet. But I eat everything what everyone, a normal person eat, but it is all about the quantity and the quality what we eat. Post surgery, I stick more to the protein diet, fiber, and fluids, and I was a very sweet loving person. Post diabetic, I have tried to stop it, and mostly I avoid it. Lovely. So now you are eating everything? Yes, I was eating everything right from the day one. So no weakness అన్నమాట ఇక్కడ. No, not at all. Post discharge, they put you some supplements also, iron, calcium. Madam had prescribed me. I took that, and she told me very specifically, you have to take it till we say. So we also take that. But most of the thing, we just follow the diet chart. Personally, I follow the diet chart, and I am very happy, and it's working very nicely. నేను చూస్తున్నా. No complications, no pain, no weakness, nothing. I am just as good as a normal person. People don't even feel that I have gone through that. నిజంగానే అంటే మాకైతే గనక క్యాజువల్ హీరోయిక్ సేమ్ అదే కనిపిస్తున్నారు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇలా అందరితో ఈ స్టోరీని షేర్ చేస్తున్నందుకు. I thank madam also to making me a part of this. Thank you very much. Lakshmi garu, love you so much. That was a great interview, and Rupesh garu chala adbhutanga chepparu. And thank you so much both of you. మీ టైం ని వాల్యుబుల్ టైం ని మాతో ఇలా ఈ రోజు షేర్ చేసుకుని ఇన్స్పైరింగ్ ఇంట్రెస్టింగ్ విషయం మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత.